హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో ఎస్ఏపి ఎలా లాగిన్ చేయాలి, లాగిన్ చేసేటప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేయాల్సిన అవసరం వస్తే పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలి అనేది చెప్తాను. మీరు మొదట మీ ఎస్ఏపి లోగో ఉంది కదా, ఎస్ఏపి లోగో మీద డబుల్ క్లిక్ చేస్తే ఇలా ఒకటి ఓపెన్ అవడం జరుగుతుంది. లేదు అంటే లోగో కనిపించట్లేదు అంటే మీ సెర్చ్ బాక్స్ లో ఎస్ఏపి అని టైప్ చేస్తే ఇట్లా రావడం జరుగుతుంది. ఎస్ఏపి లాగాన్ ఓపెన్ మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఇట్లా రావడం జరుగుతుంది. మీరు ఏదైతే కనెక్షన్స్ లో ఇక్కడ కనెక్షన్స్ అని చూపిస్తున్నాయి కదా, కనెక్షన్స్ లో మీద క్లిక్ చేస్తే మీరు లాగిన్ చేయాల్సిన లింక్స్ కనిపిస్తాయి. ఆ లింక్స్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఎస్ఏపి లాగిన్ పేజ్ ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ క్లయింట్ యూజర్ పాస్వర్డ్ లాంగ్వేజ్ బై డిఫాల్ట్ గా రావడం జరుగుతుంది. క్లయింట్ 800 లాంగ్వేజ్ ఈఎన్. మీరు ఏం చేయాలంటే యూజర్ ఐడి పాస్వర్డ్ వేయాలి. ఎలా అయితే మీరు జీమెయిల్ లాగిన్ చేస్తారో, ఎలా అయితే మీ ఫేస్బుక్ లాగిన్ చేస్తారో, ఎలా అయితే మీ ఇన్స్టాగ్రామ్ లాగిన్ చేస్తారో అలా యూజర్ ఐడి పాస్వర్డ్ రెండు వేయాల్సిన అవసరం ఉంటుంది. పాస్వర్డ్ 3 టైమ్స్ కంటే ఎక్కువ రాంగ్ చేస్తే ఎస్ఏపి 24 అవర్స్ కోసం బ్లాక్ అయిపోతుంది. మళ్ళీ మీరు మీ అడ్మినిస్ట్రేటర్తో కోఆర్డినేట్ కావాల్సిన అవసరం ఉంటుంది, లేదంటే టికెట్ రైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు రీసెట్ చేసి ఇస్తారు. మీరు ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలుసు దాన్ని రీసెట్ చేయాలి అంటే ఎలానో ఈ వీడియోలో చెప్తాను. మీరు ఫస్ట్ యూజర్ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ న్యూ పాస్వర్డ్ అని క్లిక్ చేయొచ్చు, లేదంటే ఫస్ట్ మీ పాత ఏదైతే పాస్వర్డ్ ఉందో దాన్ని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ పాస్వర్డ్ అని ఉంది కదా, న్యూ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. న్యూ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే ఇట్లా రావడం జరుగుతుంది. ఈ దానికి మీకు పాస్వర్డ్ కి 3 క్రైటీరియాస్ ఉంటాయండి. ఒకటి మోర్ దెన్ 12 లెటర్స్ ఉండాలి. రెండవది దాంట్లో ఆల్ఫాబెట్స్, అందులో ఒకటి క్యాపిటల్ ఒకటి స్మాల్, స్పెషల్ చార్టర్ టిక్స్ నంబర్స్ ఇలా కాంబినేషన్ లో అయి ఉండాలి. ఇంకోటి ఏంటంటే లాస్ట్ 5 పాస్వర్డ్స్ మీరు ఇవ్వకూడదు. మీరు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నారో లాస్ట్ టైం ఇచ్చిన 5 పాస్వర్డ్స్ మీరు ఇవ్వకూడదు అనమాట. ఈ 3 క్రైటీరియాస్ ఫాలో అవుతూ మీరు పాస్వర్డ్ చేంజ్ చేయాలి. ఒకసారి మీరు పాస్వర్డ్ చేస్తే 24 అవర్స్ వరకు మీకు పాస్వర్డ్ చేంజ్ చేయడానికి ఉండదన్నమాట పాసిబిలిటీ. 24 అవర్స్ లో మీరు ఒకసారి మాత్రమే పాస్వర్డ్ చేంజ్ చేయగలుగుతారు. ఈ పాస్వర్డ్ వచ్చేసి కొన్ని ఆర్గనైజేషన్ లో 45 డేస్ కి ఎక్స్పైరీ అయిపోతుంది, కొన్ని ఆర్గనైజేషన్ లో 6 డేస్ కి ఎక్స్పైరీ అయిపోతుంది. దాని సెట్టింగ్స్ ని బట్టి అది మీరు అన్ని డేస్ కి పాస్వర్డ్ ఖచ్చితంగా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సేమ్ ఏటీఎం పాస్వర్డ్ లెక్కనే ఈ పాస్వర్డ్ గిట్ట ఎవరితో షేర్ చేసుకోకూడదు. ఈ ఆర్గనైజేషన్ లో వేరే వాళ్ళతో కూడా పాస్వర్డ్ చేంజ్ చేస్తే మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పాస్వర్డ్ ని కూడా సీక్రెట్ గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. అది 2 టైమ్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కింద మీద రెండు పాస్వర్డ్ సేమ్ ఉండేటట్టు చేంజ్ చేసిన తర్వాత న్యూ పాస్వర్డ్, రిపీట్ పాస్వర్డ్ లో ఓకే చేస్తున్నాను. చూడండి, ద పాస్వర్డ్ మస్ట్ బి ఐడెంటికల్ అని చూపిస్తుంది అనమాట. నేను యూనిక్ గా ఇవ్వలేదు పాస్వర్డ్, అందుకనే ఇలా చూపించడం జరుగుతుంది. మీరు యూనిక్ గా ఇచ్చేసి ఓకే చేసేసేయండి, పాస్వర్డ్ చేంజ్ అయిపోతుంది. యూనిక్ గా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి పాస్వర్డ్ చేంజ్ అయిపోవడం జరిగింది. ఇక్కడ మీకు పాస్వర్డ్ చేంజ్ అని రావడం జరిగింది. ఇది ఎస్ఏపి లాగిన్ చేసి పాస్వర్డ్ చేంజ్ చేసే విధానం అండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. కంప్లీట్ ఎంఎం కోర్స్ కోసం డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి చూసి మీరు కంప్లీట్ ఎంఎం నేర్చుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.